నమస్తే. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి దశలో ఒక పక్కన వాళ్ళు సంబరాలకు సిద్ధమవుతా ఉన్నారు. మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ నేతలు వాదిస్తున్నటువంటి అంశం ఏంటిదంటే గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎలా సంబరాలు చేసుకుంటుందంటే నిలదీస్తూ ఉన్నారు. దీనిపైన ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ అన్నతోటి. అన్న నమస్తే. నమస్తే. ఏంటి ఒక పక్కన గురుకులాల్లో చాలామంది అస్వస్థకు గురైపోతూ ఉన్నారు, మీరేమో సంబరాలకు సిద్ధమైపోతూ ఉన్నారు. ప్రక్షాళన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధమైనటువంటి కార్యాచరణకు పూనుకోవడం, ముఖ్యంగా వాళ్ళ సంబంధించిన సమస్యను పరిష్కరించేటువంటి దిశగా పరిపాలన ఉండాలి. కానీ ఇలాంటి సంబరాలకి ఎందుకు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏముందనేది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల వాదన. సంబరాలు వేరు, గురుకులాలకు సంబంధించినటువంటి సమస్య వేరు. ఇక్కడ రెండు వేరువేరుగా చూపాలా. ఇది వేరు. ఎందుకంటే గురుకులాల్లో మెరుగైనటువంటి వసతి కల్పించాలని ప్రభుత్వం భావించే 11,000 టీచర్ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదే కాకుండా కాస్మెటిక్ ఛార్జీలు కూడా 40% రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కాకపోతే అక్కడక్కడ గురుకులాల్లో కొంత విద్యార్థులకు అస్తవ్యస్త గురవుతున్న మాసం దానికి ప్రభుత్వం చాలా సీరియస్ స్పందించి ఈరోజు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండు. కలెక్టర్ గారి నేతృత్వ కమిటీ ఖచ్చితంగా ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు తిన్న తర్వాతనే విద్యార్థులు తినాలి. దాంతో అసలు ఎక్కడ నష్టం జరుగుతుంది, ఏ విధంగా విద్యార్థులు అస్వస్థకు గురవుతారని చెప్పేసి ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, దాన్ని నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. నిన్న సంవత్సర నారాయణపూర్లో యాదాద్రికి సంబంధించిన కలెక్టర్ హనుమంతరావు గారు ఏకంగా విద్యార్థులతో నైట్ మొత్తం అక్కడనే పడుకొని అక్కడ ఏమేమి సమస్యలు, ఆ సమస్యలు ఎట్లా పరిష్కరిద్దాం, ఎక్కడ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ పరిష్కరించాలని ఏం చేయాలని చెప్పేసి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ తయారు చేస్తున్నాం. ఈరోజు సీరియస్గా ముఖ్యమంత్రి గారు తీసుకొని కూడా ఆ విషయంలో ముందుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీకి క్లారిటీ లేదు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఏకంగా గురుకులాల యాత్ర ఏం చేస్తాను, గురుకులాల యాత్ర చేసి 2021 వరకు నువ్వేం చేసినావు, పర్మనెంట్ క్యాంపస్ లేకుండా చేసి గురుకులాలకు కులాల వారిగా గురుకులాలను డివైడ్ చేసింది మీరే. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించి 30 గురుకులాలు ప్రారంభించారు. ఆల్రెడీ ఒక్కొక్క గురుకులానికి 100 కోట్ల రూపాయలతోటి మండల హెడ్ క్వార్టర్లో ఉండే విధంగా అప్పుడైతే ఈజీగా విద్యార్థులకు ఏమైనా ఇబ్బంది అయినా కూడా అక్కడ ఉన్నటువంటి జెడ్పీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, అదేవిధంగా ఎంబీడీఓలు కావచ్చు, వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తారని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. మీరున్నప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ లేవు, మీరున్నప్పుడు ఫ్యాకల్టీ లేదు, మీరున్నప్పుడు కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. మీరు ఇప్పుడు ఏదో గురుకులాల మీద విద్యార్థుల మీద ప్రేమను చూపిస్తే తెలంగాణ సమాజం హర్షించదు. అనవసరంగా గురుకులాల విద్యార్థులను భయపెట్టే ప్రయత్నం, భయభ్రాంతికి గురి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఒక పక్కన కేటీఆర్ చెప్తా ఉన్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేసుకొని ఏం పిక్కుంటారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పటివరకు కూడా ఏ సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కనబడట్లేదు. దీన్ని బీజేపీ పార్టీ కొంత వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒకటే కాబట్టి కొంత అరెస్టు విషయంలో వెనుకడుగు వేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఆయన కాపాడుతూ ఉన్నాడు, కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కేటీఆర్కు చిప్పు దొబ్బినట్టుంది. చిప్పు దొబ్బి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిమే మాట్లాడుతుండు, కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడుతుండు. ఆయన ఏ కేసులో అరెస్ట్ అవుతాడో అర్థం కాక నైట్ నిద్రపోక కలవరపాటుకు గురయ్యి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసుకొని నేను జైలుకు పోయి నేను యోగా చేస్తా, మళ్ళీ వచ్చి పాదయాత్ర చెప్తాను. నువ్వు అడుగుపోతే అటే ఇక ఇటు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే చాలా కేసులలో వారు ముద్దాయిగా ఉన్నారు. కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ధరణి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, చాలా కేసులలో కేటీఆర్ గారు లోపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిసారి నన్ను అరెస్ట్ చేయని చెప్పే ప్రయత్నం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి కాబట్టి 17A కింద గవర్నర్ గారు అనుమతి కొడితే గవర్నర్ ఇంతవరకు అనుమతి ఇవ్వడం లేదు. భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో మచ్చిక చేసుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తాం. ఎందుకంటే మొన్న ఢిల్లీకి పోయినప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసినని చెప్పిండు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ మనోహర్ లాల్ ఖట్టర్ సోషల్ మీడియా పెట్టలేదు, ట్విట్టర్లో పెట్టలేదు, ఈయన చూపిస్తలేడు బయటికి. అంటే ఆనాడే చాలా స్పష్టంగా గవర్నర్ గారు అనుమతి ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో సఖ్యత భేటీ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానిలో భాగంగా మహారాష్ట్రలో పోటీ చేయలేదు. దానిలో భాగంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలవాలని కూడా కేటీఆర్ గారు కోరిండు, హరీష్ రావు కూడా కోరిండు. అక్కడ భారతీయ జనతా పార్టీ సహకరించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ శాఖ ఉన్నప్పటికీ పోటీ చేద్దామని చెప్పేసి అక్కడ లోకల్ నాయకత్వం చెప్పినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సహకరించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేయకుండా కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా గవర్నర్ గారి అనుమతిని నిరాకరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ రూపంలో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రయత్నిస్తున్నా కనపడతా ఉంది. సంవత్సర పరిపాలనలో మీరు నాయకులు మాత్రమే జబ్బలు జరుచుకుంటా ఉన్నారు, మేము ఇన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేసినాం, ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినామని చెప్పేసి ప్రజలు ఆ విధంగా రిసీవ్ చేసుకున్నట్టుగా కనబడతా ఉంది కదా. జనాల్లో చాలా వ్యతిరేకత కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 నెలల పరిపాలనలో. అంటే చిన్న సంఘటనలు చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మేము రైతాంగం విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అదే కాకుండా రైతుల పంట బీమా కావచ్చు, అదే కాకుండా రైతులకు సంబంధించిన బీమా కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి
మేము రైతు భరోసా మొదటి సాయం 7,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మాట వాస్తవం. నెక్స్ట్ కూడా డిసెంబర్లోని రైతు భరోసాని పెంచి ఖచ్చితంగా కౌలు రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, అదేవిధంగా 7,500 రూపాయలు సంబంధించి ప్రతి ఎకరానికి ఇచ్చే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. రుణమాఫీ ఆల్రెడీ 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. గిట్టుబాటు ధర విషయంలో 500 రూపాయలు బోనస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో 45 రోజులలో పైసలు ఇచ్చేవారు రైతులకు వరి కొనుగోలు చేస్తే, ఇక్కడ 3 రోజులలో రాష్ట్ర ప్రభుత్వం పైసలు. మీరు ఇస్తూ ఉన్నారు కాదనట్లేము, కానీ ఆల్రెడీ సగం ధాన్యం అమ్ముకున్న తర్వాత రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులని సంబంధించినటువంటి మీరు ఏదైతే బోనస్ అన్నారో అప్పటికే మీరు సగం సంబంధించినటువంటి ధాన్యాన్ని రైతులు అమ్ముకోవడం జరిగింది. ఇంకొక పక్కన రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. మీరు చేస్తూ ఉండొచ్చు, కానీ ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి గడువులోపు పూర్తి చేయట్లేదు కాబట్టి ప్రజలు అందరూ కూడా వ్యతిరేకమైనటువంటి తీర్పును కనబడతా ఉంది. ఇక్కడ రైతులకు గవర్నమెంట్ ఇచ్చే గిట్టుబాటు ధర కన్నా కూడా బయట ఎక్కువ ఇవ్వడంతో రైతులు అక్కడ అమ్ముకున్నారు. ఆనాడు దాదాపు అన్ని కొనుగోలు సెంటర్లు గతంలో బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా డబల్ ఏర్పాటు చేసిన రాష్ట్రం అన్ని అవకాశాలు కల్పించినప్పటికీ కూడా గిట్టుబాటు ధర కన్నా కూడా బయట వచ్చేటువంటి రేట్ ఎక్కువ ఉంది కాబట్టి బయట అమ్ముకున్నారు. అది దాన్ని అనవసరంగా ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా వారికన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా పైసలు రిలీజ్ చేసింది. అదే కాకుండా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఒకప్పుడు 50,000 కోట్ల రూపాయల నష్టంలో ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 కోట్ల రూపాయల అప్పుని కూడా తీర్చిన సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్న దానిలో మేము కొంత వెనుకబడి ఉండొచ్చు సోషల్ మీడియా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,444 కోట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలకు ఎఫ్డీకి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఒక 30 ఛానళ్ళకు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 4 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ముందుకు పోతున్న కనపడతా ఉంది తప్ప వాళ్ళకు ప్రజల మీద కానీ రైతుల మీద కానీ ప్రేమ లేదు. ఎందుకంటే వారు 10 సంవత్సరాల కాలంలో మీరేం చేసినారు, 10 నెలల్లో మేము చేసినాం, చర్చ రాయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి అంటే కేటీఆర్ రాకుండా పారిపోయే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ విషయమైనా నిరుద్యోగుల విషయాన్ని మాట్లాడి రెడీ ఉన్నాం. రైతుల విషయమైనా, మహిళల విషయమైనా, తెలంగాణ రాష్ట్రంలో ఏ విషయం మీద అయినా మాట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ము, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే రండి, ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు నెక్స్ట్ నా అసెంబ్లీ సమావేశాలకైనా వస్తే వారు కేసీఆర్ గారు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్తాను సిద్ధంగా ఉంది. అనవసరంగా సమావేశాలు రాకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పడించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది.